చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు, పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు. దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు, దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు. వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు, వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. విశ్లేషణ అనే కార్యక్రమానికి మీ అందరికీ పునఃస్వాగతం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. పరలోకమందున్న దేవుడు మనుషులలో ప్రతి ఒక్కరిని సమానంగా ప్రేమిస్తున్నాడని, ఆయనకు ఎటువంటి భేదం లేదని గత భాగాలలో మనం నేర్చుకున్నాం. ఏ కాలానికి వెళ్ళి చూసినా సరే, అది ఆదాము కాలం మొదలుకొని నేటి వరకు ఏ కాలంలోనైనా సరే దేవుడు ఈ విషయాన్ని స్పష్టంగా చూపిస్తున్నాడు. ఏదో ఒక జాతి, ఏదో ఒక కుటుంబం, ఏదో ఒక ఏర్పాటు దేవుని విషయంలో కనిపించడం లేదు. దేవుడు ఎవరైతే నీతి కలిగి బ్రతికారో వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏ ప్రాతిపదికన మనుషులను తన మార్గంలోనికి ఆహ్వానిస్తున్నాడు అంటే, లోక సంబంధమైనటువంటి ఏ విషయంలోనూ ఆయన ఘనతను చూడటం లేదు, లేక వేర్పాటును చూడటం లేదు, లేక ప్రత్యేకతను చూడటం లేదు. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటున్నాడు అంటే, దేవుని మార్గంలో ఎవరు ఉంటున్నారు, దేవుని కొరకు ఎవరు బ్రతుకుతున్నారు, చివరి వరకు దేవుని యొక్క రక్షణను ఎవరు కాపాడుకుంటున్నారు, దేవుని కొరకు ఎవరు ఆశతో ఎదురు చూస్తున్నారు, వీరిని మాత్రమే దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నట్టుగా, కోరుకుంటున్నట్టుగా మనకు కనిపిస్తుంది. చాలామందికి ఉన్నటువంటి అపోహలు గత భాగాలలో నివృత్తి అయ్యాయని నేను భావిస్తున్నాను. పాత నిబంధన కాలంలో దేవుడు ఇశ్రాయేలీయులను ఒక జాతిని బట్టి ఏర్పాటు చేసుకోలేదని, ధర్మశాస్త్ర కాలంలో కూడా ఒక రాహాబును వేశ్య దేవుని ఎడల విశ్వాసమును కలిగి దేవుని కొరకు బ్రతకనుద్దేశించినప్పుడు, ఆమె మారు మనస్సు నొంది దేవుని చిత్తాన్ని తెలుసుకున్నప్పుడు, దేవుని ప్రజలతో కలిసి జీవించటానికి ఆమెకు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆమె కుటుంబపు వారిని అందరినీ శత్రువులతో నశింపచేయకుండా దేవుడు ఆమెను, ఆమె కుటుంబాన్ని విశ్వాసమును బట్టి బ్రతికినటువంటి ఆమె యొక్క విధానమును దేవుడు అంగీకరించి కాపాడినట్టుగా మనకు కనిపించింది. అలాగే మోయాబీయురాలైనటువంటి రూతును కూడా దేవుడు ఆశీర్వదించినట్టుగా మనకు కనిపించింది. శబదేశపు రాణి దేవుని జ్ఞానము ఎడల ఉన్నటువంటి ఆసక్తిని బట్టి ఆమె భూమి అంతముల నుండి వచ్చి లోకానికి దేవుడైనటువంటి పరమతండ్రిని తెలుసుకొనుటకు, ఆయన జ్ఞానమును గ్రహించుటకు ఆమె చూపినటువంటి విశ్వాసమును బట్టి, భక్తిని బట్టి ఆమెను కూడా దేవుడు నీతి మార్గమునకు చేరువ చేసి ఆయన బిడ్డగా బ్రతికింపజేసినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. అలాగే సిరియా దేశానికి సైన్యాధిపతిగా ఉన్నటువంటి అన్యజాతీయుడైనటువంటి నయమాను కూడా దేవుని రక్షణలోనికి వచ్చినట్టుగా, దేవుని యొక్క స్వస్థతను తాను పొందినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగాం. ధర్మశాస్త్ర కాలంలోనే అనేక ఉదాహరణల ద్వారా దేవుడు ఏం తెలియజేస్తున్నాడు? ఆయన కొరకు బ్రతికితే జాతి భేదం లేదు, వర్గభేదం లేదు, ప్రాంతీయ భేదం లేదు. ఆయన కొరకు బ్రతికితే ఎవరినైనా సరే ఆయన మార్గంలోనికి ఆయన ఆహ్వానిస్తాడు. ఆయన ప్రేమమయుడు. ప్రియులారా,
ధర్మశాస్త్ర కాలంలోనే ఇంత గొప్పగా సమానత్వాన్ని మనం చూడగలిగితే, ఇక క్రొత్త నిబంధన కాలంలో ఆయన యొక్క ఆలోచన విధానం మనం ఇంకా చక్కగా అర్థం చేసుకోవడానికి వీలుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు దేవుని యొక్క పూర్తి సంగతులను బయలుపరిచారు. అప్పటి వరకు తెలియని సంగతులు, మానవ జాతికి దేవుని గూర్చి అప్పటి వరకు తెలియని సంగతులు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా బహిర్గతం చేయబడ్డాయి. అందుకే ఆయనను గూర్చి వ్రాయబడిన మాటలు ఏంటంటే, తండ్రి అయిన దేవునిని ఏ మనుష్యుడు చూడలేదు, ఆయన స్వరం వినలేదు, ఆయనను తెలుసుకోలేదు. అంటే అంత పరిపూర్ణంగా తెలుసుకోలేదు. అయితే మనుష్య కుమారుడు యేసుక్రీస్తు ఈ భూమి మీద శరీరధారిగా అనుగ్రహింపబడిన తర్వాత తండ్రి అయిన దేవునిని ఆయన సంపూర్ణంగా బయలుపరిచారు. మరి అలాంటి కాలంలో మనం ఉన్నాం. క్రొత్త నిబంధన కాలంలో మనం జీవిస్తున్నాం. ఇప్పుడు దేవునికి ఎలాంటి సమానత్వపు భావాలు ఉన్నాయో అర్థం చేసుకోవటానికి మనకు ఇంకా వీలుంది. అంటే ఆయన మనస్సును ఇంకా పరిపూర్ణంగా గ్రహించడానికి మనకు వీలుంది. కాలాన్ని బట్టి దేవుడు మారేడన్నది కాదు, కాలాన్ని బట్టి దేవుని గూర్చి మనం ఇంకా తెలుసుకోగలుగుతున్నామన్న విషయం మనం గ్రహించాలి. దేవుడు ఆదాము కాలంలోనే ఇలాగే ఉన్నాడు, మోషే కాలంలోనూ ఇలాగే ఉన్నాడు, దావీదు కాలంలోనూ ఇలాగే ఉన్నాడు. ప్రారంభ కాలంలో అనగా ప్రారంభ శతాబ్దపు కాలంలో యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీద మొదటి రాకలో అనుగ్రహింపబడినప్పుడు ఇలాగే ఉన్నారు. ఇప్పుడు కూడా ఇలాగే ఉంటారు. నిన్న నేడు ఏకరీతిగా ఉండేవాడు దేవుడు మారడు. యేసుక్రీస్తు ప్రభు కూడా నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. పరిశుద్ధాత్ముడు కూడా నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవారు. ప్రియులారా, కాలాన్ని బట్టి మనం దేవుణ్ణి చక్కగా అర్థం చేసుకోవాలి. ఆదాము కాలంలో ఉన్నటువంటి మనుష్యులకు దేవుడు కొద్దిగానే అర్థమయ్యాడు. మోషే కాలంలో ఉన్నటువంటి ప్రజలకు మరి కాస్త బహిర్గతం చేయబడ్డాడు. ఇక యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఆయనను పూర్తిగా బయలుపరిచారు. తండ్రి అయిన దేవుని గూర్చి పరిపూర్ణంగా తెలుసుకోదగినటువంటి కాలంలో మనం ఉన్నాం. కొన్ని సంగతులు మాత్రమే ఆయనను గూర్చి తెలిసి మిగిలిన సంగతులు మరో కాలానికి భద్రము చేయబడినటువంటి పరిస్థితుల్లో మనం లేము. దేవుని గూర్చి పూర్తిగా, దేవుని గూర్చి తెలియబడవలసినటువంటి ప్రతి సంగతిని నేర్చుకోదగినటువంటి కాలంలో మనం ఉన్నాం. ఇక ప్రభు దగ్గర నుండి, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుండి మనం ఆలోచన చేయగలిగితే, దేవుని గూర్చి ఇంకా మనం చక్కగా ఈ విషయం మందు అర్థం చేసుకోగలిగితే, దేవుడు సమానత్వాన్ని ప్రతి కాలంలోనే చూపించాడు. ఇక నూతన నిబంధనలో అయితే దేవుని రక్షణ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉన్నది అని తెలియజేస్తున్నాడు. అందుబాటులో ఉన్నది. ఈరోజు ఏ ఒక్కరు కూడా సందేహించడానికి వీలు లేదు. మీ అందరికీ దేవుని యొక్క రక్షణ చెరువులో ఉంది. కేవలం మీదే ఆలస్యం. ప్రతి ఒక్కరికి దేవుడు రక్షణను అందుబాటులో ఉంచాడు. ఎవరు ఆయనను కోరుకుంటున్నారో వారు ఆయనను స్వీకరించటానికి, ఆయన కొరకు బ్రతకటానికి ఆయన అవకాశం కల్పిస్తున్నాడు. ప్రియులారా, ఒక ఉదాహరణ మనం చూద్దాం. అపొస్తలుల కాలంలో అనగా ప్రారంభ శతాబ్దపు కాలం, యేసుక్రీస్తు ప్రభువును శిష్యులు ప్రకటిస్తున్నటువంటి కాలం. శిష్యులు మొట్టమొదట యూదులుగా ఉన్నవారు గనక, రక్షణ యూదులలో నుండి అనుగ్రహింపబడింది గనుక, మొదట రక్షణ యూదులకు ఇశ్రాయేలీయులకు పరిచయం చేయబడాలి గనుక, ఆ క్రమమును బట్టి అపొస్తలులుగా ఉన్నవారు దేవుని వాక్యమును యూదులకు ఇశ్రాయేలీయులకు ప్రకటిస్తున్నటువంటి ఆ కాలంలో, మొదటి శతాబ్దపు కాలంలోనే దేవుడు ఈ రహస్యాన్ని అనగా ఆయన అన్యజనులకు కూడా రక్షణను పరిచయం చేయబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువులోని రక్షణ అంటే అప్పటి వరకు అన్యజనులు రక్షణను ఎలా పొందగలుగుతున్నారు? ఒక రాహాబ్ అనే స్త్రీ వలె, ఒక రూతు వలె, ఒక శేబదేశపు రాణి వలె, ఒక నయమాను వలె, ఈ మాదిరిగా అప్పటి వరకు అన్యజనులు ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆ కాలములో దేవుణ్ణి ఎలా తెలుసుకోగలిగారో అలాగూ మాత్రమే వారు తెలుసుకోగలుగుతున్నారు. వారి ఆసక్తిని బట్టి, వారి ఆలోచనను బట్టి, వారి ప్రేమను బట్టి. అయితే క్రీస్తు ప్రభువులో ఉన్న రక్షణ ఇంకా అన్యజనులకు అందుబాటులోనికి వెళ్ళని ఆ పరిస్థితుల్లో దేవుడు వారికి కూడా పరిచయం చేస్తున్నాడు.
ఒక మంచి ఉదాహరణ కొర్నేలీకి యేసుక్రీస్తు ప్రభువును పరిచయం చేయటానికి, యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న రక్షణ ద్వారా తండ్రి అయిన దేవుని గూర్చి మరింత బహిర్గతం చేయటానికి పరలోకపు తండ్రి సంకల్పించాడు, దేవుడు సంకల్పించాడు. ఎందుకని? కొర్నేలీలో ఉన్నటువంటి నీతిని బట్టి, కొర్నేలీలో ఉన్నటువంటి భక్తిని బట్టి, కొర్నేలీ జాతిని బట్టి కాదు, కొర్నేలీ పుట్టు పూర్వోత్తరాలను బట్టి కాదు, కొర్నేలీ యొక్క పూర్వీకులను బట్టి కాదు. కొర్నేలీ నీతి కలిగినవాడు, దాన ధర్మములు చేయుచున్నవాడు, దేవుని ఎడల ఆసక్తి కలిగినవాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుని పరిచయం చేయగలిగితే కొర్నేలీకి కూడా మహారక్షణ బయలుపరచబడుతుంది, ఆ వెలుగు ప్రకాశింపబడుతుంది. కనుక దేవుడు కొర్నేలీని జ్ఞాపకం చేసుకున్నట్టుగా కొర్నేలీని రక్షణలోనికి నడిపిస్తూ అన్యజనులందరికీ కూడా దేవుడు ఆ మార్గమును తెరిచాడు. ఇప్పుడు అన్యజనులు ధర్మశాస్త్రపరంగా, ధర్మశాస్త్రంలో ఉన్నట్టుగా, పాత నిబంధనలో ఉన్నట్టుగా దేవుణ్ణి తెలుసుకోవటానికి ఆ మార్గంలో ఉండవలసిన పరిస్థితి లేదు. ఎందుకంటే దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక ముందుకు కొనసాగుతున్నది. యేసుక్రీస్తు ప్రభువును భూమి మీదకు శరీరధారిగా దేవుడు పంపించాడు. కనుక ఆయన ద్వారా మీరు రక్షణ పొందాలి, తండ్రి అయిన దేవుణ్ణి మీరు పరిపూర్ణంగా తెలుసుకోవాలి అని దేవుడు అన్యజనులకు కూడా రక్షణను చేరువ చేశాడు. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనం నుంచి. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడొకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలీ అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనపడెను. అతడు దూతవైపు తేరిచూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుష్యులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సీమోనును ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండువారిలో భక్తిపరుడకు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపెను. ప్రియులారా, ఒక అన్యజాతీయుడైనటువంటి కొర్నేలీకి దేవుని రక్షణ ఎలా పరిచయం చేయబడినదో ఈ సందర్భంలో మీరు గ్రహించాలి. ఇది క్రొత్త నిబంధన కాలం. యేసుక్రీస్తు ప్రభువు వచ్చి శరీరధారిగా ఆయన దేవుని కొరకు బ్రతికి ధర్మశాస్త్రం అనే కాడిని యూదుల మీద నుండి, ఇశ్రాయేలీయుల మీద నుండి తీసివేసి ఆ మధ్య కోడను పడగొట్టి ఇశ్రాయేలీయులు, అన్యజనులు ప్రతి ఒక్కరికి కూడా రక్షణను యేసుక్రీస్తు ప్రభువు ద్వారా పరిచయం చేయటానికి దేవుని ప్రణాళిక ఆసన్నమైనటువంటి ఆ కాలంలో, ప్రారంభ శతాబ్దపు కాలంలో కొర్నేలీ అనేటువంటి భక్తిపరుడు దేవుని జ్ఞాపకాలలో ఉన్నాడు. అతని యొక్క ధర్మకార్యములు, అతని నీతి ప్రవర్తన, అతని ప్రార్థన, అతని భక్తి కలిగిన జీవితం దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉంది. కనుక దేవుడు కొర్నేలీని జ్ఞాపకం చేసుకున్నాడు. కొర్నేలీ యొద్దకు దూతను పంపించి దర్శనమందు యొప్పేకు మనుషులను పంపించి అక్కడ పేతురు అనేటువంటి అపోస్తలుడు ఉన్నాడు. పేతురు అని మారుపేరు గల ఆ సీమోనును నువ్వు పిలిపించుము. అతని ద్వారా దేవుని రక్షణను, యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న రక్షణను నీవు తెలుసుకోవాలి. ఈ గొప్ప సువర్తమానమును ఒక దూత ద్వారా దేవుడు కొర్నేలీకి తెలియజేశాడు. ప్రియులారా, కొర్నేలీ అన్యజనుడు. ఒక అన్యజాతీయునికి సువార్త ప్రకటించడానికి పేతురుకు కూడా సందేహాలున్నాయి. పేతురు కూడా అప్పటి వరకు ఆ కార్యక్రమాలలో లేడు. కేవలం యూదులకు, ఇశ్రాయేలీయులకు మాత్రమే యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి రక్షణను పరిచయం చేస్తున్నాడు. మరి అలాంటప్పుడు పేతురుకు కూడా దేవుడు దర్శనాన్నిచ్చి ఒక ఉదాహరణ చూపించి, దేవుడు పక్షపాతి కాడు,
ఏ కాలమందునూ దేవుడు పక్షపాతి కాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. కనుక ఆయనను మేము విశ్వసించాలా విశ్వసించకూడదా అని సందేహం ఎవరికీ అక్కర్లేదు. మేము ఫలానా జాతిలో ఉన్నాం, మేము ఫలానా మార్గంలో ఉన్నాం, మేము ఫలానా ప్రాంతంలో పుట్టాం, మేము ఫలానా కులంలో ఉన్నాం, మేము ఫలానా వర్గానికి సంబంధించిన వారం, మేము ఫలానా అలవాట్లు కలిగిన వారం. మరి మమ్మును యేసుక్రీస్తు ప్రభువు రక్షణలో నడిపిస్తాడా? మాకు దేవుడు యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న రక్షణను అనుగ్రహిస్తాడా? మేము మారు మనసు నొందితే యేసుక్రీస్తు ప్రభువునందు నడుచుకోవటానికి మాకు అవకాశం ఉందా అని ప్రపంచంలో ఏ మనిషి ఎక్కడ నుండి అడిగినా కానీ దేవుడు ఏమంటున్నాడు? మీకు మార్గము తెరువబడి ఉన్నది. మిమ్మును దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ప్రభువులో ఉన్న రక్షణను చూడటానికి దేవుడు మీకు అవకాశాన్ని ఇచ్చాడనే దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు పక్షపాతి కాడు. దేవుడు పక్షపాతి కాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. కనుక పేతురు కొర్నేలి ఇంటికి వెళ్ళడం, దేవుని వాక్యాన్ని ప్రకటించడం, వారంతా రక్షణలోనికి ప్రవేశించడం, ఇవన్నీ తరువాతే జరిగినటువంటి సంగతులు. ఈ సందర్భం ద్వారా అపొస్తలులకు కూడా విషయాలు అర్థమయ్యాయి. దేవుడు అన్ని జనులకు కూడా రక్షణను పరిచయం చేస్తున్నాడు. దేవుని గూర్చినటువంటి ఈ మహారక్షణ మార్గమును యేసుక్రీస్తు ప్రభువు ద్వారా అన్యజనులు కూడా నిత్యత్వంలో ప్రవేశించడానికి దేవుడు మార్గం సుగమం చేశాడు. దేవుడు పక్షపాతి కాడు. ఈ విషయాన్ని అపొస్తలులు కూడా, అంటే క్రీస్తు రక్షణను ప్రకటిస్తున్నటువంటి అపొస్తలులు కూడా తెలుసుకున్నారు. పరిశుద్ధాత్మ అన్యజనుల మీదకి కూడా కొమ్మరింపబడుతున్నది. పరిశుద్ధాత్మ సహాయంతో వారు కూడా నడిపింపబడుతున్నారు. ఈ విషయాలన్నిటినీ కూడా ఆనాడు అపొస్తలులు తెలుసుకున్నారు, అన్యజనులు తెలుసుకున్నారు. ప్రియులారా, దేవుడు పక్షపాతి కాడు. కేవలం ఒక జాతిని ఆయన ఏర్పాటు చేసుకుని ఈ జాతిలో నుండే నాకు నీతిమంతులు కావాలని కోరుకునేటువంటి పక్షపాతి కాడు ఆయన. భూమి మీద సమస్త వంశములు, అబ్రహాము కాలంలోనే దేవుడి విషయాన్ని చెప్పాడు, భూమి మీద ఉన్నటువంటి సమస్త వంశములు నీ వలన ఆశీర్వదింపబడును. ఇక యేసుక్రీస్తు ప్రభువు ద్వారా రక్షణను మనం చూడగలిగితే భూమి మీద ఉన్నటువంటి సమస్త వంశములు, నలుదిశలో ఉన్నటువంటి ఈ సర్వజనాంగము యేసులో ఉన్న రక్షణను బట్టి దేవుని చేరుకునే ఒక గొప్ప అద్భుతమైన అవకాశం దేవుని వలన మనకు అనుగ్రహింపబడింది. దేవుని వలన మనకు అనుగ్రహింపబడింది. కనుక ఇప్పుడు ఎటువంటి సంకోచం లేదు. నేను అన్యజాతీయుడను, లేక నేను స్త్రీని, లేక నేను బానిసను, లేక నేను మరో ఇతర వర్గానికి సంబంధించిన వాడను, ఇటువంటి భేదాలేమీ లేవు. దేవుని కొరకు బ్రతకటానికి, క్రీస్తు ప్రభువులో ఉన్న రక్షణను సంపూర్ణంగా స్వీకరించటానికి, పాపక్షమాపణను పొందటానికి, నిత్యత్వపు మార్గంలో ప్రవేశించడానికి దేవుడు సంపూర్ణమైనటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించాడు. ఇక ఆలస్యం ఎవరిది? ఎవరైతే ఆ రక్షణలో ప్రవేశించాలో వారిదే ఆలస్యం తప్ప దేవుని వైపు నుండి ఎటువంటి ఆలస్యం లేదు. ఈ విషయాలన్నీ పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా తెలియజేయబడ్డాయి. మరొక చక్కని మాట ఇప్పుడు మనం చూద్దాం. అపొస్తలుల కార్యములు 28వ అధ్యాయము 28వ వచనం చూడండి. పౌలు గారు యూదులకు ఇశ్రాయేలీయులకు దేవుని యొక్క వాక్యమును నేర్పిస్తున్నారు. మొట్టమొదట క్రీస్తు ప్రభువులో ఉన్న రక్షణ యూదులకు ఇశ్రాయేలీయులకే పరిచయం చేయబడటానికి ప్రధానమైన కారణం మరొకటి ఏంటంటే, వారికి లేఖనములన్నీ కూడా అప్పటికే పరిచయం. లేఖన ప్రకారము యేసుక్రీస్తు ప్రభు భూమి మీద శరీరధారిగా పంపబడ్డాడన్న విషయం లేఖనములు ముందుగా ఎరిగిన వారికి, అంటే పాత నిబంధన, ధర్మశాస్త్రము, కీర్తనలు, వీటిని ముందుగా ఎరిగిన వారికి క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి రక్షణ చాలా సులువుగా అర్థమవుతుంది. ఎందుకంటే వారు అప్పటికే వాటిని వెంబడిస్తున్నారు, వాటిని చదువుతున్నారు. కనుక మొదట వారికి పరిచయం అయింది. అన్యజనులకైతే ప్రారంభం నుంచి చెప్పుకుంటూ రావాలి. వారికి దేవుని రక్షణ తర్వాత పరిచయం అయింది. పౌలు గారు యూదులకు ఇశ్రాయేలీయులకు తర్కించి వాదించి వారిని ఒప్పించి క్రీస్తు మార్గంలో నడిపింపజేయించినటువంటి ఆ కాలంలో ఎందరో ఆ మార్గంలోనికి రాకుండా వారు విముఖులైపోతున్నారు, విభేదిస్తున్నారు. పౌలు గారు చెప్పినటువంటి మాటలకు అడ్డం చెబుతున్నారు. కనుక పౌలు గారు ఆ సందర్భంలో పరిశుద్ధాత్మ ప్రేరణతో పలికిన మాట చూడండి. అపొస్తలుల కార్యములు 28వ అధ్యాయం 28వ వచనం.
కాబట్టి దేవుని వలననైన ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకొందురుగాక, వారు దాని విందురు. మొదట యూదులకు ఇశ్రాయేలీయులకు పరిచయం చేయబడిన ఈ దేవుని మహారక్షణ, యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నది, వారు దాని విందురు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మీరు చూడండి, యూదులు ఇశ్రాయేలీయులు యేసుక్రీస్తు ప్రభు మార్గంలో ఎక్కువ మంది కనిపిస్తున్నారా? అన్యజనులు యేసుక్రీస్తు ప్రభు మార్గంలో ఎక్కువ మంది కనిపిస్తున్నారా? అన్యజనులు ఎక్కువ మంది కనిపిస్తున్నారు. మొదట వారి దగ్గర ప్రారంభమైంది, ఆ తర్వాత అన్యజనుల యొద్దకు ఈ రక్షణ వెళ్ళింది. ఈ రక్షణను ఇప్పుడు స్వీకరించిన వారిలో అన్యజనులే ఎక్కువ మంది ఉన్నారు. అన్యజనులు ఎక్కువ మంది ఉన్నారు. ఈ విషయమై మీరు ఆలోచన చేయగలిగితే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ ఆశీర్వాదమును మనం తప్పకుండా పొందాలి. ఇది సువార్త ఆశీర్వాదం. సువార్త ఆశీర్వాదం. ఆయన ఇచ్చిన సూర్యుడిని, ఆయన అనుగ్రహించిన వర్షమును, ఆయన ఇచ్చిన భూఫలమును, ఆయన పంచి ఇచ్చిన సమస్త ప్రకృతి ఫలమును మనం అనుభవిస్తున్నామే. మరి ఆయన యేసుక్రీస్తు ప్రభు ద్వారా అనుగ్రహించినటువంటి రక్షణను మనం ఎందుకు పొందలేకపోతున్నాం? ఒక్కసారి రక్షణను పొందని అన్యజనులు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇంకనూ దేవుని రక్షణకు చేరువ కాని మనుష్యులు ఒక్కసారి పునఃపరిశీలన చేసుకోవాలి. దేవుడు అనుగ్రహించిన సమస్త ప్రకృతి మనకు కావాలి. ఎందుకంటే శరీర సంబంధంగా మనం వాటన్నిటినీ కోరుకుంటున్నాం, తీసుకుంటున్నాం, వాటి వలన మనం బ్రతుకుతున్నాం. వాటిని మనం స్వీకరిస్తున్నప్పుడు దేవుడు అనుగ్రహించిన రక్షణను ఎందుకు పొందలేకపోతున్నాం? అంటే రక్షణ అంత చులకనైపోయిందా? ప్రభువులో ఉన్న ఆత్మరక్షణ అంత చులకనైపోయిందా? ప్రకృతి పరంగా అన్నిటినీ సకాలంలో శరీర సంబంధంగా మనం తీసుకుంటున్నామే, కావలసిన దానికంటే ఎక్కువగానే తీసుకుంటున్నామే, కావలసిన దానికంటే ఎక్కువగానే తీసుకుంటున్నాం. మరి రక్షణను అంత ఆశతో అపేక్షిస్తున్నావా? భూమి మీద శరీరానికి కావలసినటువంటి తిండి, కట్టుకోవడానికి బట్ట, నివసించడానికి ఇల్లు, భూ సంబంధమైనటువంటి ప్రకృతి పదార్థాలను, దేవుడు అనుగ్రహించినటువంటి ప్రకృతి ఈవులను మనము అవసరమైనంత దానికంటే ఎక్కువగానే తీసుకుంటున్నాం, అపేక్షిస్తున్నాం, కోరుకుంటున్నాం. అయితే ఇవన్నీ కూడా ఈ భూమి మీద విడువబడేవి. ఈ భూమి మీద విడువబడేవి. ఇప్పుడు కనిపిస్తాయి, రేపటికి మాయమైపోయేటువంటి పదార్థాలు. వీటిని ఆశతో అపేక్షిస్తున్నాం, వీటిని కోరుకుంటున్నాం. మరి దేవుడు అనుగ్రహించిన మహారక్షణ ఎప్పటికీ నిత్యము నిలిచేది కదా, నిత్యత్వంలో మన ఆత్మను బ్రతికింపచేసేది కదా, దేవుని కొరకు మనలను నిలబెట్టేది కదా, క్రీస్తు ప్రభువులో మనలను వెలుగు మార్గంలో ఉంచేది కదా. మరి ఇంత గొప్ప రక్షణ దేవుని వలన ఇంత ఆశీర్వాదముగా మనుషులకు చేరువ చేయబడినప్పుడు దానిని నిర్లక్ష్యము చేస్తే తప్పించుకొందురా? అగ్ని నుండి తప్పించుకొందురా? కనుక రక్షణ విషయంలో జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుడిచ్చిన సమస్త ప్రకృతిని మీరు కోరుకుంటున్నారు, దేవుడు అనుగ్రహించిన రక్షణను మీరు కోరుకోకపోతే మీరు అభాగ్యులే, మీరు అభాగ్యులే. కనుక పౌలు గారు ఇక్కడ ఏమంటున్నారు? యూదులకు ఇశ్రాయేలీయులకు రక్షణ మొదట పరిచయం చేయబడింది, ఆ తరువాత అన్యజనుల యొద్దకు రక్షణ వెళ్ళింది, వారు దానిని విందురు. పక్షపాతము లేని పరలోకపు తండ్రి సమస్త జనులకు దేవుని రక్షణను వెల్లడి చేశాడు. ప్రభువును అనుగ్రహించాడు. ప్రభువును అనుగ్రహించాడు. ఆ ప్రభువు ద్వారా ఈరోజు అనేక మంది అన్యజనులు దేవుని రక్షణలో ప్రవేశిస్తున్నారు. వారిలో నేను మీరు ఉండాలి. నిత్యత్వంలో మనం కనిపించాలి. జీవగ్రంథమందు మన పేరు లిఖింపబడాలి. ఎటువంటి తారతమ్యం లేదు. నేను ఇశ్రాయేలీయుడిగా పుట్టి ఉంటే బాగుండేది, నేను యూదునిగా పుట్టి ఉంటే బాగుండేది అనేటువంటి ఆలోచన అస్సలు ఉండనక్కర్లేదు. ఎందుకంటే దేవుడు అందరినీ సమానంగా చూస్తున్నాడు. పక్షపాతం లేదు. అందరికీ ప్రభువును అనుగ్రహించాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అయితే మొదట వారి దగ్గరకు వెళ్ళింది, ఆ తర్వాత అన్యజనుల దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మీరు ప్రభు యొక్క రక్షణ మీకు అనుగ్రహింపబడిన కాలంలోనే ఉన్నారు కనుక ఆలస్యం చేయకుండా దేవుని రక్షణలో ప్రవేశించి మీ పాపపు మలిన జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు అయిన యేసులో నూతనమైన జీవితాన్ని ప్రారంభించి అందులో ముందుకు కొనసాగవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి నేను కోరుకుంటున్నాను. మరో అద్భుతమైన మాటను కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం.
రోమీయులకు పౌలు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం చూడండి. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. రోమీయులకు రాసిన పత్రిక ప్రధానంగా ఇస్రాయేలీలో ఉన్నటువంటి యూదులను ఉద్దేశించి వ్రాయబడింది. ఆ తర్వాత రోమా ప్రాంతంలో ఉన్నటువంటి అన్యజనులకు కూడా ఈ పత్రిక వ్రాయబడింది. అయితే రోమా ప్రాంతంలో ఉన్నటువంటి ఇస్రాయేలీలో ఉన్న యూదులు ఈ రక్షణ మాకే సొంతం, మాకు తప్ప దేవుడు ఇక ఎవరికి రక్షణ ఇవ్వబోడు అనుకుంటున్నటువంటి పరిస్థితులలో పౌలు గారు వారిని ప్రశ్నిస్తూ మాట్లాడుతున్నమాట. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? దేవుడు ఇశ్రాయేలీలకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకు కూడా దేవుడే. ఇదంతా వీరి అపోహ, వీరి భ్రమ. అసలు ప్రారంభం నుంచి మీరు ఆలోచన చేయండి. ఆదాము కాలం నుండి దేవుడు ఏనాడైనా సరే ఒక జాతిని బట్టి మనిషిని ప్రేమించాలనుకున్నాడా? లేదు. వీరు అనుకుంటున్నారు, యూదులు కానీ ఇశ్రాయేలీలు కానీ వారు అనుకుంటున్నారు. అలాగే నేటి కాలంలో ఉన్న కొందరు అన్యజనులు కూడా ఆ విధంగా పొరపాటు పడుతున్నారు. దేవుడు వారి దేవుడేమో, మాకు ఆయన దేవుడు కాదేమో, మాకొక దేవుడు వారికొక దేవుడు, వీరికొక దేవుడు వారికొక దేవుడు ఉంటారేమో అనుకుని ఈరోజు అనేక మంది అలా పొరపాటు పడుతున్నారు. దేవుడు ఒక్కడే, సర్వజనులకు దేవుడు ఒక్కడే. ఈ ప్రాంతానికి ఒక దేవుడు, ఆ ప్రాంతానికి ఒక దేవుడు, అక్కడ ఉన్నటువంటి జనులకు ఒక దేవుడు, ఇక్కడ ఉన్నటువంటి ఒక జనులకు ఒక దేవుడు, ఈ కులంలో ఉన్న జనులకు ఒక దేవుడు, ఆ కులంలో ఉన్న జనులకు ఒక దేవుడు. ఇలా దేవుళ్ళ పంపిణీ చేయకండి. ఏదో రాజకీయ పార్టీలు ఉన్నట్టుగా ఒక కులాన్ని బట్టి పార్టీ ఏర్పడినట్టు, ఏదో ఓట్ల కోసం వారు జనములను వర్గీకరించినట్టుగా మీరు ఆ భావాలతో దేవుళ్ళు కూడా వర్గీకరింపబడ్డారని మీరు అనుకోకండి. దేవుడు ఒక్కడే, సర్వలోకమునకు దేవుడు ఒక్కడే. యూదులకు ఆయనే దేవుడు, ఇశ్రాయేలీలకు ఆయనే దేవుడు, అన్ని జనులకు కూడా ఆయనే దేవుడు. ప్రారంభం నుంచి మీరు చూడండి, ఆదాము దగ్గర నుండి మీరు చూడండి, దేవుడు ఏనాడు కూడా ఒక జాతిని బట్టి మనిషిని ప్రేమించలేదు, నీతిని బట్టి ప్రేమించాడు. కనుక ధర్మశాస్త్ర కాలంలోనూ యేసుక్రీస్తు ప్రభువు రక్షణగా అనుగ్రహింపబడిన కాలంలోనూ దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క సంకల్పం ప్రతి మనిషి పట్ల ఎలా ఉన్నదో మనం గ్రహించగలిగాం. కనుక ఇక తడవు చేయకుండా మనకు అనుగ్రహింపబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు రక్షణను మనం స్వీకరించి మన పాపపు జీవితమును విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితాలతో క్రీస్తు ప్రభు మార్గంలో ముందుకు కొనసాగిపోవాలని దేవుడు ఆహ్వానిస్తున్నప్పుడు తప్పనిసరిగా ఆ మార్గంలో ప్రవేశించి దేవుడు మనకు అనుగ్రహింపబోయే జీవదాయకమైన నిత్యత్వపు లోకంలో ఆత్మగా ప్రవేశించాలని మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటూ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరలోకమందున మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించిన జీవము కలిగిన ఈ మాటల కొరకు సమస్త మనుషులకు మీరు చేరువ చేసిన రక్షణ నిమిత్తం మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. నాయనా, మీ చిత్తాన్ని నెరవేర్చుటకు మనుషులందరికీ మీరు సమానమైనటువంటి అవకాశమును కల్పించారు. ఈ విషయమును ఎందరైతే గ్రహించి క్రీస్తు ప్రభువులో ఉన్న రక్షణలో అడుగు పెడతారో వారందరూ ధన్యులవుతారు. పరిశుద్ధ గ్రంథంలో మీరు మా కొరకు పొందుపరిచినటువంటి ఈ విషయములన్నిటినీ గ్రహించి క్రీస్తు ప్రభువులో ముందుకు కొనసాగి నాయన మా జీవితములను మీకు అర్పించుకొనగలుగుటకు మీ సహాయమును మా అందరికీ దయచేయమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థన విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలంతోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన
ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్స్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.